నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. యానాం నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసిన నీట్ ప్రవేశ పరీక్ష. 123 మంది విద్యార్థులకు గాను 122 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపిన నీట్ కోఆర్డినేటర్ టీవీఎస్ ప్రకాష్ రావు. కే గంగవరం మండలం అద్దంపల్లి గ్రామంలో రామచంద్రాపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ఎన్నికల ప్రచారం. ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. వైసీపీని వీడి ముమ్మిడివరం ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బారాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన తాళ్లరేవు ఎంపీపీ రాయుడు సునీత, ఆమె భర్త రాయుడు గంగాధర్. యానాం నియోజకవర్గంలో నీట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. యానాం నియోజకవర్గంలో తొలిసారిగా నీట్ ప్రవేశ కేంద్రం ఏర్పాటు చేయడంతో గట్టి బందోబస్తు చర్యలు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు ఈ పరీక్ష జరిగింది. ఉదయం 11:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటన్నర వరకు పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించారు. మొత్తం 123 మంది విద్యార్థులకు గాను 122 మంది విద్యార్థులు హాజరయ్యారు. నీట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని యానాం నీట్ కోఆర్డినేటర్ టీవీఎస్ ప్రకాష్ రావు తెలిపారు. ఓకే అండి, సరే అండి. ఏదైనా లోడ్ పంపించండి అసలు. పేరు రాసే కదమ్మా. ఓకే పైన చూడాలి. నేను బాబు మీద అయిపోయిందా? అయిపోయిన వెళ్ళిపోవాలి. ఎవరు అనుకోండి అక్కడ అనవసరంగా హాల్ టికెట్ తప్ప ఏం చేయకూడదు. లోనికి చూడు, ఇక్కడ ఎంతగా ఉంటుంది. డీటెయిల్ చెక్ பண்ணா அங்க போலாம். இது இனிஷியல் செக் பண்ணா வேண்டாம். நின்னு చిన్నదా கிடையாது. ఫ్యాన్ ఆఫ్ చేస్తున్నా సార్. బండి ఇలా ఆగబెట్టాలి. ఓకే ప్లాట్‌ఫార్మ్ హెచ్ఎం డీల్లప్పా ఎంబ హెచ్ఎం. యానాంలో ఇటీవల కాలంలో అకస్మాత్తుగా మృతి చెందిన పలువురు కుటుంబ సభ్యులను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పరామర్శించారు. కనకాలపేటకు చెందిన సలాది రాంప్రసాద్ తల్లి సత్యనారాయణమ్మ, దర్యాలతిప్ప గెడ్డం పెద్దబాలయోగి, అయ్యన్న నగర్ కలాడి నారాయణమూర్తి, పల్లెపాలెం గురువు తాతపూడి రామకృష్ణావధానులు, యానాం ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వంటపాటి శ్రీనివాస్ కుమారుడు శివసాయి మోహన్, వారి కుటుంబ సభ్యులను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పరామర్శించారు. స్టేట్ లెవెల్ దాకా బాగా వస్తుంది. ఒక 5 బొక్కలు మళ్ళీ 5 అరగంటలో 5 వస్తుంది. 5:30 బ్రేక్. నాకు జట్టు పైన పెట్టండి, పర్లేదు. కోరుకున్నానండి. అందుకని మన ఇక్కడ వద్దు, ఎన్నో తీసుకుంటుంది. అది కూడా ఎలా చేస్తామంటే కృష్ణాబాద్ అడిగితే వ్యాన పంపిస్తారా, వ్యాన మేము తీసుకుంది. అని చెప్పారు. స్పష్టంగా ఆయన కామెంట్ మాట్లాడారు. ఓడుకున్నా మరియు ఆయన చెప్పారని
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం అద్దంపల్లి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని రామచంద్రాపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని పూలతో హారతులతో ప్రజల ఘన స్వాగతం పలికారు. సుభాష్ ని హరీష్ మాథుర్ని అఖండ మెజారిటీతో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులతో నాశనం చేసిందని, ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాన్ని చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడమే లక్ష్యంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ని గెలిపించాలని ముళ్లకట్ట గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రులు ధనసరి సీతక్క ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, మండల అధ్యక్షులు చిటమట రఘు సూచనల మేరకు మండల సహాయ కార్యదర్శి ఈసం జనార్దన్ ఆధ్వర్యంలో ఏటూరు నాగారం మండలంలోని ముళ్లకట్ట గ్రామంలోని రాహుల్ గాంధీ ప్రధాని అవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గడప గడపకు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింత నరసింగరావు, మడప సాంబశివరావు, వాసం అచ్చయ్య, తోలెం వెంకటేశ్వర్లు, బట్టు జ్యోతి, తోలెం ప్రమీల, ఒట్టు సూరిబాబు, సొనప మాణిక్యం, చింత సారయ్య, బట్టు రమేష్ తదితరులు పాల్గొన్నారు. మంగపేట మండలంలో బ్రాహ్మణపల్లి, దోమెడ, రాజుపేట, వాడగూడెం, మల్లూరు, నరసింహసాగర్, తిమ్మంపేట, కొత్తపేట, బోర్ నర్సాపురం గ్రామంలో ఒక్క ఎంపీటీసీ పరిధిలో మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీనియర్ నాయకులు, మాజీ గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ మోసపూరిత కాంగ్రెస్ పార్టీని రైతులు నమ్మొద్దని అన్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తారని హామీ ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుస్తూ పబ్బం గడుపుతూ రైతులను మోసం చేస్తున్నారని, సీఎం కేసీఆర్ పాలనలో మండు వేసవిలో చెరువులు మత్తడి పోసాయని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో చుక్కనీరు లేక వెలవెలబోతున్నాయన్నారు. గత ఏడాది వానాకాలంలో సాగు చేసిన వరి క్వింటాకు 500 ఇస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నారన్నారు. దానిని రైతులు గమనించాలని వారు తెలిపారు. పేదింటి ఆడబిడ్డలకు అండగా ఉండేందుకు సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి క్రింద 1,116 రూపాయలు అందిస్తే 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటి వరకు అమలు చేయలేదని అన్నారు. ఓటు వేసే ముందు తెలంగాణ ప్రజలు ఆలోచించాలని అన్నారు. మంగపేట గోదావరి కరకట్టు నిర్మాణం కోసం కవిత ముందుండి పర్మిషన్ తీసుకొచ్చారన్నారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి మన ఆడబిడ్డ అయిన మాలోత్ కవితక్కను భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. 116 ఇస్తే ఇవాళ నేను 1,116 ఇచ్చుకుంటూ ఒక తులం బంగారం ఇస్తా అన్నారు. మరి ఆడవాళ్ళకందరికి కూడా, నా అక్క చెల్లెళ్ళకందరికి కూడా నేను ఖచ్చితంగా 2500 నెలకు 2500 ఇస్తా అన్నాడు. మరి 2500 నెలకిచ్చి వాళ్ళ పిల్లలకు చదువుకోవడానికి స్కూటీలు ఇస్తా అన్నాడు. ముమ్మిడివరం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజుకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, సాగి వాసురాజు, ముదునూరి లింగమూర్తిరాజు, పేరాబత్తుల వెంకటరమణ, జంపన కిరణ్ రాజు ఆధ్వర్యంలో ఆదివారం పాత ఇంజరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన కూటమి సూపర్ 6 పథకాలకు సంబంధించిన కరపత్రాలను ఓటర్లకు అందించారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముదునూరి శ్రీనివాసరాజు, వాసురాజు, సీఎం రాజు, అల్లూరి వెంకటేశ్వరరావు, బీర సత్యనారాయణ కార్యకర్తలు పాల్గొన్నారు.
ముమ్మిడివరంలో వైసీపీకి షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న తాళ్లరేవు ఎంపీపీ రాయుడు సునీత, ఆమె భర్త రాయుడు గంగాధర్ పార్టీకి రాజీనామా చేసి తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. తాళ్లరేవు మండలం పటవల పంచాయతీ కొత్తూరు మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, ముమ్మిడివరం ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు సమక్షంలో తెదేపాలో చేరారు. తెదేపా కండువాలు వేసి చిక్కాల దాట్ల ఎంపీపీ దంపతులను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ దంపతులు మాట్లాడారు. గత 5 ఏళ్ల నుండి పార్టీలో ఉండి అనేక ఇబ్బందులు పడ్డామని, వాటినన్నింటినీ పలుమార్లు అధిష్టానానికి తెలియజేశామన్నారు. మీడియా ముఖంగానూ పలుమార్లు నా ఇబ్బందులను తెలియజేశామన్నారు. నేటికి మార్పు రాకపోవడంతో పార్టీకి రాజీనామా చేయడం జరిగిందని అన్నారు. నిజాయితీకి మారుపేరుగా నిలిచిన దాట్ల సుబ్బరాజు విజయానికి ముందుండి తాళ్లరేవు మండల ప్రజలందరినీ సమీకరించి కృషి చేస్తామన్నారు. ముందుగా మాజీ ఎంపీపీ మందాల గంగ సూర్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు జి వేమవరం సర్పంచ్ పుణ్యమంతుల సూరిబాబు జామకాయలు తూము వద్ద ఎంపీపీ దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం తన మద్దతుదారులతో ర్యాలీగా మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి ఎంపీపీ దంపతులు చేరుకున్నారు. అనంతరం పటవల పంచాయతీలో చిక్కాల దాట్లతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరి మా గురువు గారు చిక్కాల రామచంద్ర గారు, అదేవిధంగా దాంట్లో నాయకత్వంలో ఈరోజు ఇక్కడ పార్టీలో చేరడం మా ఇద్దరు మరి పార్టీలో చేరడం చాలా సంతోషించదగ్గ. ఇక్కడ పార్టీ మారడానికి ఒకే ఒక సింపుల్ లాజిక్. ఇక్కడ ఏంటంటే 5 సంవత్సరాల వైసీపీ గవర్నమెంట్లో ముఖ్యంగా మన ముమ్మడివరం నియోజకవర్గంలో ఏదైతే కొన్నాటి వెంకట సతీష్ కుమార్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నాడో అతను చేసినటువంటి నియంత పాలన కానివ్వండి, అరాచక పాలన కానివ్వండి, అవినీతి పాలన కానివ్వండి, ఈరోజు మాకు నచ్చలేదు. ఆయన యొక్క పనితీరు అనేది మాకే కాదు ప్రజలు ఎవ్వరికీ కూడా నచ్చలేదు. మరి మేము పూర్తిగా కూడా ఈరోజు నిజాయితీ కట్టుబడిన వ్యక్తులు. మేము చిక్కాల రామచంద్ర గారు శిష్యుడిగా గతంలో పనిచేశాను. ఆయన 25 సంవత్సరాలు పరిపాలన చేసినా ఎప్పుడు కూడా మచ్చలేని నాయకుడిగా మరి ఆయన వెలుగొందారు. అదేవిధంగా 5 సంవత్సరాలు బుచ్చిబాబు గారు చేశారు, మచ్చలేదు. కానీ 5 సంవత్సరాలు చేసి ఇతను మరి లెక్కలేని మరి విధంగా మరి లోకేష్ గారు గతంలో చెప్పారు కలెక్షన్ కింగ్ అని, కలెక్షన్ కుమార్ అనేది ఇంచుమించు 400 కోట్ల రూపాయలు మరి స్వాహా చేసి ప్రజల సొమ్ము ముఖ్యంగా తాళ్లరేవు మండలం ఏదైతే నెగ్గించిందో తాళ్లరేవు మండలం వాళ్ళ యొక్క సొమ్మునే మరి దోచుకున్న వ్యక్తి మరి కొన్నాటి సతీష్ కుమార్. అలాంటి వ్యక్తిని మరి ఈరోజు ఇంటికి పంపించాలి. ఇంటికి పంపించి ఈ యొక్క నియోజకవర్గాన్ని విముక్తి చేయాలి. ఒక మంచి వ్యక్తికి, ఒక నిజాయితీపరుణ వ్యక్తికి మనం పట్టం కట్టాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు మేము బుచ్చిబాబు గారి నాయకత్వాన్ని బలపరచాలన్న సదుద్దేశంతో మేము ముందుకు వచ్చాం. ఈరోజు ఒక్కటే తాళ్లరేవు మండలంలో కానీ ముమ్మడి నియోజకవర్గం ప్రజలందరికీ ఒకటే మాట ఇస్తున్నాను, ఒకటే మాట పిలుపునిస్తున్నాను. ఈరోజు ఎంపీపీగా మేము ఒక దళితులుగా ఉండి ఎన్నో బాధలు అనుభవించాం. ఈరోజు కొన్నాటి వెంకట సతీష్ కుమార్ అనేవాడు ఒక యాక్టర్, ఒక నటుడు, మనకి చెప్పేది ఒకటి చేసేది ఒకటి. కానీ బుచ్చిబాబు గారు అలాంటి వ్యక్తి కాదు. ఆయన ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు. సో అందుచేతనే మరి బుచ్చిబాబు గారిని మనం సెలెక్ట్ చేసుకుందాం. మరి చేసుకొని రాబోయే ఎన్నికల్లో మరి భారీ మెజార్టీతో మరి బుచ్చిబాబు గారిని మనం ఇక్కడ ఎమ్మెల్యేగాను, మరి అదేవిధంగా హరీష్ మాధురి గారు మరి గంటి బాలయ్య గారి తనయుడు, ఆయన కూడా మంచి మరి ఉద్దేశాలతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన్ని కూడా ఎంపీగా మనం చేసుకుందాం. మరి చిక్కాల రామచంద్ర గారి నాయకత్వంలోనూ అదేవిధంగా మన గుత్తూరు సాయి గారు వీళ్ళంతా కూడా నాయకులు ఉన్నారు. అదేవిధంగా మన మండల నాయకులు కార్యకర్తలందరికీ కూడా మరి
నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా పటోల కేడరు ముఖ్యంగా సత్యబాబు కానీ బలిన సత్యబాబు కానీ ఇంకా చాలా పెద్ద నాయకులందరూ ఉన్నారు. పేరుని చెప్పాలంటే టైం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరం కూడా కుటుంబ సభ్యులుగా మరి చేసుకుని మరి వాళ్ళ యొక్క గెలుపు కోసం మనం పాటుపడదాం. జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూడా అందరం కలిసికట్టుగా మనం జూన్ 4వ తారీఖున మరి మన ముమ్మడివరం నియోజకవర్గంలో ఒక రావణాసురుడిని వధిద్దాం. ఒక రావణాసురుడిని వధించి ఒక రాముడిని మనం పరిపాలన. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసిన నీట్ ప్రవేశ పరీక్ష 123 మంది విద్యార్థులకు గాను 122 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపిన నీట్ కోఆర్డినేటర్ టీవీఎస్ ప్రకాష్ రావు. కే గంగవరం మండలం అద్దంపల్లి గ్రామంలో రామచంద్రాపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ఎన్నికల ప్రచారం ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. వైసీపీని వీడి ముమ్మిడివరం ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బారాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన తాళ్లరేవు ఎంపీపీ రాయుడు సునీత, ఆమె భర్త రాయుడు గంగాధర్. ఇది వాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.